దేవుని వాగ్దానము. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనము. ఎవరిని గురించి ఈ మాట చెప్పుచున్నాడు అనగా, దేవుని సంఘమును గురించి ఈ మాట పలుకుచూ ఉన్నాడు. లోకమునకు చీకటి కలుగుతుంది, కానీ దేవుడు అనగా యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు అని సంఘమును గురించి ఈ మాట ప్రభువే పలికించుచున్నాడు, ప్రవక్త పలుకుచూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, నాటి మాట నేడు నెరవేరుతోంది. ఈరోజు ఎక్కడ చూసినా క్రైస్తవులే, ఎక్కడ చూసినా దేవుణ్ణి నమ్ముచున్న వారే కనబడుచున్నారు. కారణం ఏమిటో తెలుసా? దేవుడే స్వస్థపరిచేవాడు, దేవుడే ఆదరించేవాడు, దేవుడే బలపరిచేవాడు, దేవుడే మార్గము చూపేవాడు, దేవుడే దగ్గరకు తీసేవాడు, దేవుడే తోడుగా ఉండేవాడు, దేవుడే తోడుగా నడిచేవాడు, దేవుడే సమస్త విషయాలలో ఆపదల్లో అండగా, ఆపదల్లో సహాయం చేసి ప్రమాదాలు జరగకుండా కాపాడే దేవదూతలను మనకు తోడుగా ఉంచి నడిపించుచున్నవాడు దేవుడే. కనుక ఆ దేవుడైన యేసుక్రీస్తును అందరూ నమ్ముకుంటున్నారు. ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర దొరుకుతుంది. నమ్మకం ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర దొరుకుతుంది. ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గరే దొరుకుతుంది. కాబట్టి ఈరోజు అందరూ దేవుని నమ్ముచున్నారు, ఈరోజు అందరూ దేవుణ్ణి విశ్వసిస్తున్నారు. దానికి గల కారణమో, దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, కృపా సత్య సంపూర్ణుడై ఉన్నాడు. అందుకని ఈరోజు ఆ దేశము, ఈ దేశము, ఆ రాష్ట్రము, ఈ రాష్ట్రము, ఆ ఊరు, ఈ ఊరు, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం, ఆ రంగు, ఈ రంగు, రంగు రూపు వర్ణ వర్గ విభేదాలు లేకుండా అందరూ ప్రభువుని నమ్ముకుంటున్నారు. ఎందుకంటే ప్రభువు అందరికీ ప్రభు అయ్యున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే మాట మనం అనేక చోట్ల వాల్స్ మీద అనగా గోడల మీద రాసి ఉన్నప్పుడు చూసాము, చదివాము. చిన్న వయసులో ఉన్నప్పుడు నాకు ఆ మాట అర్థం కాలేదు, కానీ వయసుకు వచ్చిన తర్వాత ఆ మాట అనగా బైబిల్ చదవడం మొదలెట్టిన తర్వాత, కాస్త జ్ఞానం వచ్చిన తర్వాత ఆ మాట అర్థమైంది. యేసుక్రీస్తే అందరికీ ప్రభువు. ప్రభువు అనగా ప్రభుత్వము చేయువాడు, అనగా పరిపాలించువాడు. ఆయన ప్రభుత్వంలో మనమున్నాం. ఆయన ప్రభుత్వం కింద మనకి క్షేమం ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డ, ఆయన ప్రభుత్వంలో నీవు నడువు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అని బైబిల్ అంటోంది. మన ప్రవర్తనలో, మన మాట తీరులో, మన నడవడికలో ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. మనకెన్నో చూడాలనిపిస్తుంది, కానీ అది దేవుని చిత్తమా కాదా? మనకెన్నో చేయాలనిపిస్తుంది, అది దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తమైతే చూడు, దేవుని చిత్తమైతే చెయ్యి, దేవుని చిత్తం కాకపోతే ఆపేసేయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే మనం ఎన్నో మాట్లాడాలనిపిస్తుంది, అలా మాట్లాడడం దేవుడి చిత్తమా కాదా? దేవుడి చిత్తం అయితే మాట్లాడు, దేవుడి చిత్తం కాకపోతే ఆపేసేయి. ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు మనుషులకి కలుగుతూ ఉంటాయి. అయితే అది దేవుని చిత్తమా కాదా? మన ప్రవర్తన దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా? దేవుడండి ఏ ప్రవర్తన ఇష్టపడతాడో తెలుసా? దేవుడు ఇష్టపడే ప్రవర్తన పరిశుద్ధమైన ప్రవర్తన. దేవుడు ఇష్టపడే ప్రవర్తన తగ్గింపు కలిగిన ప్రవర్తన. దేవుడు ఇష్టపడే ప్రవర్తన నమ్మకము కలిగిన ప్రవర్తన. దేవుడు ఇష్టపడే ప్రవర్తన నమ్మకముగా పనిచేసే ప్రవర్తన. దేవుడు ఇష్టపడే ప్రవర్తన ప్రార్థించే మనసున్న ప్రవర్తన. దేవుడు ఇష్టపడే ప్రవర్తన సహాయం చేసే మనసున్న ప్రవర్తన. సహాయం చేయడం దేవుడికి ఇష్టం.
ప్రార్థించడం దేవునికి ఇష్టం, ఆదరించడం దేవునికి ఇష్టం, ఓదార్చడం దేవునికి ఇష్టం, బలపరచడం దేవునికి ఇష్టం, బాధ్యతగా ఉండడం దేవునికి ఇష్టం, ఆయనకు సమీపముగా ఉండడం దేవునికి ఇష్టం, ఆయనను ఆరాధించడం దేవునికి ఇష్టం. ఎలాగున ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించువారు ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి అని బైబిల్లో ఉంది. కాబట్టి మనం ఆయనను ఆరాధించేటప్పుడు ఆత్మతోటి ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మనలో సత్యం ఉండాలి, మనలో అబద్ధం ఉండకూడదు, మనలో నిజం ఉండాలి, మనలో నిజ జీవితం ఉండాలి, సత్యం ఉండాలి. మనలో సత్యం అనగా ఎవరు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు దేవుడు. కాబట్టి ఆయన ఉండాలి నీలో. ఆయన ఉండి, అంతేకాకుండా ఈ లోకంలో అబద్ధము, నీతి, న్యాయం అనేవి ఉన్నాయి కదా, వాటిల్లో సత్యము అసత్యము అనేది కూడా ఉన్నది కదా. ఆ సత్యము నీలో ఉండాలి, సత్యవంతుడైన దేవుడు నీలో ఉండాలి. అప్పుడు ఆయనను నువ్వు ఆరాధించాలి, ఘనపరచాలి, స్తుతించాలి, కీర్తించాలి. అప్పుడు నీవు దేవుణ్ణి గొప్పగా ఆరాధించినట్లవుతుంది. ఆరాధన అంటే ఆయనకిష్టం, ఆరాధించువారంటే ఆయనకిష్టం, ఆయనను స్తుతించువారంటే ఆయనకిష్టం, ఆయనను ఘనపరచువారంటే ఆయనకిష్టం, ఆయన ఎదుట నమ్మకంగా జీవించువారంటే ఆయనకిష్టం. అన్నాడుగా, బల నమ్మకమైన మంచి దాసుడా, నాతో కూడా నువ్వు విందులో సంతోషములో పాలు పంచుకో అని అన్నాడు. ఎవరైతే నమ్మకంగా జీవిస్తారో వారికే ఆ పరలోక రాజ్యంలో విందు ఉన్నది, వారికే ఆ పరలోక రాజ్యంలో ఆ విందులో పాలు ఉన్నది. అది దేవునితో పాలు ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నమ్మకంగా ఉండండి, నమ్మకంగా జీవించండి, నమ్మకంగా ప్రవర్తించండి. మనం మనుషులం, కొన్నిసార్లు తప్పిదాలు చేస్తాం, పొరపాట్లు చేస్తాం. వారు వీరు అనే ఏ భేదము లేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని బైబిల్ చెప్తోంది, దేవుడు చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళ తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు అని వాళ్ళను వీళ్ళను చూడొద్దు. మనం ఎంత నీతిగా జీవిస్తున్నామో చూద్దాం. మనం నీతిగా జీవిస్తున్నాం, కానీ మనలో ఎన్నడూ ఏ పాపము జరగలేదా అంటే జరగలేదు అని చెప్పేవాడు, జరగలేదు అని చెప్పేవారు ఖచ్చితంగా అబద్ధికులు అవుతారు. ఎందుకంటే వాక్యం అంటోంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని వాక్యం అంటోంది. కనుక మనం నీతిమంతులమని, మేము నీతిమంతులమని, మరి మనం పుట్టుకతోనే నీతిమంతులమని అనుకోవడానికి వీల్లేదు. మనం నీతిమంతులమే. ఎట్లా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రభువైన దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడే తప్ప మనంతట మనం మాత్రం ఎన్నటికీ ఎప్పటికీ నీతిమంతులము కాము. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనం నీతిమంతులము కాము. ప్రభువే మనల్ని నీతిమంతులుగా చేశాడు, ఆయనే నీతిమంతులుగా మనల్ని తీర్చిదిద్దాడు. గనుక ఈరోజు నువ్వు నేను నీతిగా జీవించడానికి జీవిస్తున్నాం. త్రోవ తప్పకుండా ప్రభు మనల్ని నడిపించుచున్నాడు. ఎందుకని? ఆయన వెలుగు మన మీద ఉన్నది, ఆయన సంఘం మీద ఉన్నది. గనుక ఆయన సంఘం మీద ఆయన ఉదయించుచున్నాడు. గనుక మనము కూడా ఆ వెలుగులో ప్రజ్వరిల్లుతూ ఉన్నాము. ఈ లోకానికి మీరేమై ఉన్నారట? వెలుగై ఉన్నారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వెలుగులాగానే ఉందాము. ఇంకా ఏమై ఉన్నారట? లోకానికి మనము ఉప్పై ఉన్నాము. కాబట్టి ఉప్పులాగా వెలుగులాగా మనం జీవిద్దాం, ప్రభువుని మహిమపరుద్దాం. ఆయన మన మీద, మన సంఘముల మీద ఉదయించుచున్నాడు. సార్వత్రిక సంఘము విస్తరించబోతోంది. ప్రతి మోకాలు ఆయన నామములో వంగబోతోంది. ప్రతి ఆత్మ రక్షణలోనికి రాబోతోంది. కాకపోతే ఒక్కటి మాత్రం నిజం, ఎవరు త్వరగా దేవుని నమ్ముకుంటారో, ఆయన రాకడకు ముందే ఆయనని నమ్ముకుంటారో వారు నిజంగా ధన్యులు, వారు నిజంగా ధన్యులు, వారు నిజంగా ధన్యులు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి అంగీకరించావా? బాప్తిజం తీసుకున్నావా? ఒకవేళ తీసుకోకపోతే త్వరగా దేవుణ్ణి నమ్ముకొని బాప్తిజం తీసుకొని రక్షణ పొందుకో. దేవుడు త్వరలో రాబోచున్నాడు. ప్రార్థన.
తండ్రి మీకు వందనాలు, దేవా మీకు స్తుతులు స్తోత్రాలు. ఈరోజు గొప్ప వాక్యంతో మాతో మాట్లాడారు ప్రభువా. తండ్రి, మీరు మా మీద, మా సార్వత్రిక సంఘం మీద ఉదయించబోతున్నారు. అందుకే ఈరోజు గొప్పగా ప్రజలందరూ కుల, మత, ప్రాంతీయ, రంగు, వర్ణ, వర్గ భేదాలు లేకుండా నీలోనికి వస్తున్నారు, నిన్ను నమ్ముచున్నారు, నీ ప్రేమని రుచి చూస్తున్నారు. తండ్రి, సంఘము వర్ధిల్లుతోంది. అందును బట్టి మీకు వందనాలు. తండ్రి, మా మీద ప్రకాశించండి. మమ్మల్ని వెలుగు సంబంధులుగా మేము లోకానికి ఉప్పుగా ఉండునట్లు సహాయం చేసి ఎప్పుడూ నీ వెలుగు మా మీద ప్రకాశించున్నట్లుగా సహాయం చేయమని ఈ ప్రార్థన విన్న వారిలో ఎవరికైనా ఏదైనా అనారోగ్యం కానీ, అస్వస్థత కానీ, అప్పుల భారం కానీ, ఆర్థిక సమస్యలు కానీ, అసమాధానం కానీ ఉన్నట్లయితే తండ్రి, వారిని అసమాధానం నుండి విడిపించండి, అప్పుల నుండి విడిపించండి, ఆర్థిక పరిస్థితులలో సమృద్ధిని దయచేయండి, కరువుని కొట్టివేసి సమృద్ధినివ్వండి. అనారోగ్యం నుండి విడిపించి, అప్పుల నుండి విడిపించి, ప్రతి భారము నుండి విడిపించి, శోధన నుండి తప్పించి, నీ బిడ్డలను నీ రెక్కల క్రిందన మీరే దాచి మీ వెలుగులో మమ్మల్ని ప్రకాశింపజేసి క్షేమాభివృద్ధిని కలుగుజేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.